డైలీ సీరియల్ హరిత 5వ భాగం. రచన కె తాయారమ్మ గారు. ఆనందరావు గారు తల మీద చేతులు పెట్టుకుని కూర్చొని ఉన్నారు. ఆయన వదనంలో విషాద వీచికలు తారట్లాడుతున్నాయి. దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. హరిత ఎక్కడికి వెళ్ళినట్లు? బాబును కూడా తీసుకుని పోయింది. తనకి ఇక్కడ ఏం లోటు జరుగుతోంది? ఒక విధంగా ఆలోచిస్తే ఆమెకు అన్యాయమే జరిగింది. కానీ ఈ మాత్రం జీవితం కూడా అనుభవించాల్సిన యోగం లేదా పిల్లకు? బాబు, ఎక్కడికి వెళ్ళావు? నిన్నెవరైనా ఎత్తుకుపోయారా? హరిత, నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయావు? ఆనందరావు గారి కన్నుల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. ఇంట్లో కాఫీ కాచిపోసే దిక్కైనా కనిపించలేదు ఆయనకు. ఎవరి పనులు వాళ్ళవి, ఎవరి బాధలు వాళ్ళవి. హరిత అలా కాదు. అందరి అవసరాలు తనే స్వయంగా చూస్తుంది. హరిత లేని ఇల్లు కళ తప్పింది. 8 గంటల ప్రాంతంలో పెద్ద కూతురు లక్ష్మి కాఫీ తెచ్చి ఇచ్చింది. కాఫీ కప్పు అందుకుంటూ అనుకున్నారు ఆనందరావు గారు. తనకి తెల్లారగట్ల 4 గంటలకు కాఫీ తాగడం అలవాటు. ఆ సంగతి హరితకి బాగా తెలుసు. బాబు తన గుండెల మీద పడి ఆడుకుంటూ ఉంటే, బాబు, నాన్నగారిని అల్లరి చేయకు అంటూ మృదువుగా తీసుకొని పోయేది వాణ్ణి హరిత. తనసలు బాబు కావాలనుకున్నాడా? భార్య పోయి 15 ఏళ్లైనా నిగ్రహం సడలని వ్యక్తిత్వం తనది. కానీ హరిత అందం తనలోని నిగ్రహాన్ని పాడు చేసింది. తాను ఓడిపోయాడు. పశ్చాత్తాపం మిగిలింది. బాబు ఈ లోకంలోకి వచ్చాడు. హరితకి బంగారు సంకెళ్ళు పడ్డాయి. చిన్న కూతురు శారద వచ్చి తండ్రి పక్కన కూర్చుంది. నాన్న, మీ అల్లుడి గారు ఆస్తి ఎప్పుడు వాటాలు వేస్తారని అడుగుతున్నారు. ఇంకా ఆ మాయలాడి కోసం ఎందుకలా పరితపిస్తారు? అది ఎవరినో లేవ తీసుకుపోయి ఉంటుంది. నీతో చెప్తే బాబుని ఇవ్వనంటావని చెప్పకుండా పారిపోయింది. అవును నాన్న, ఈ ఆస్తి 2 వాటాలు వేసి మా ఇద్దరికి ఇస్తే మా ఇద్దరి అక్క చెల్లెళ్ళ దగ్గర 6 నెలల చప్పున ఉండొచ్చు అంది అప్పుడే అక్కడికి వచ్చిన పెద్ద కూతురు లక్ష్మి. అవును మావయ్య గారు, బేగం ఆ సంగతి తేల్చండి అన్నారు అల్లుళ్ళిద్దరూ అక్కడికి వచ్చి. వీళ్ళు బంధువులు కారు, రాబంధులు అనుకుంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు ఆనందరావు గారు. ఈయన బుద్ధి ఇలా మారదు అనుకుంటూ అక్కడి నుంచి నిష్క్రమించారు ఆ నలుగురు. ఆ సాయంత్రం హరిత పుట్టింటికి బయలుదేరారు ఆనందరావు గారు. కారు ఇంటి ముందు ఆగితే హడావిడిగా లోపల నుంచి బయటకు వచ్చారు ప్రభాకర్రావు గారు. ప్రభాకరం, హరిత కానీ ఇక్కడికి వచ్చిందా? లేదు, కానీ నువ్వు ముందు లోపలికి రా అన్నారు ప్రభాకరం గారు. లోపలికి వచ్చి కుర్చీలో కూర్చుంటూ అన్నారు ఆనందరావు గారు. ఒరే ప్రభా, 3 రోజులై హరిత కనిపించడం లేదురా. ఎక్కడికి వెళ్ళిందో ఏమో, ఇక్కడికి కానీ వచ్చిందేమో అని వచ్చాను. హరిత కనిపించడం లేదు. నేను ఎప్పుడో అనుకున్నాను ఇలా జరుగుతుందని అన్నారు విని వినబడినట్లు. అనసూయ మజ్జిగ తెచ్చి ఇచ్చింది ఆనందరావు గారికి. సశేషం.